ఆవిడే మొత్తం స్క్రీన్ మొత్తం తినేసింది ఆవిడే. సూపర్గా చేసింది, చాలా బాగుంది. రాజమౌళి గారు, ఆర్జీవి గారు, అలాగే అనుదీప్ గారు, వీళ్ళ ముగ్గురు ఉన్నారు. అంటే సినిమాకి సిచ్యువేషనల్ కామెడీ సృష్టించి వాళ్ళని పెట్టారనమాట. మనం రాజమౌళి గారిని చూడగానే ఈయనేంటి వేరే సినిమాలో తప్ప, ఆయన సినిమాలో తప్ప వేరే సినిమాలు రాడు కదా, ఈయన వచ్చాడు అనుకున్నాం, కానీ ఇరగొట్టాడు. ఈసారి 10 సంవత్సరాలంట. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి అన్న. కామెడీ ఎక్కువ ఉంది, బుజ్జితో కామెడీ చాలా బాగుంది. నీకుందా సిగ్గు? లైవ్లో రెడీ. డైలాగ్స్ మనం అస్సలు చెప్పకూడదు. ఇంకా నేను ఎన్ని చెప్పేసా, రాజమౌళి గారి గురించి చెప్పేసి, ఇది చెప్పేసా, గుడ్డు అన్ని అన్నీ చెప్పేస్తే వచ్చి నన్ను కొడతారు. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. సాంగ్స్ లేవని చెప్పి కొంచెం డిసప్పాయింట్. అలాగే మన దీపికా పడుకునే గారి మధ్య రొమాన్స్ కిస్ ఏమైనా పెట్టుంటే డయట్ ఫ్యాన్స్. కమల్ హాసన్ గారి మీదే సినిమా మొత్తం రన్ అయ్యేది. ఆయన ఉంటే చాలు. ఇంకోటి సెకండ్ పార్ట్లో ఆయన మీద మొత్తం నడుస్తుంది. నువ్వు సినిమా చూసుంటే నీ క్లైమాక్స్లో తెలిసిపోయి ఉంటుంది. అదరగొట్టా నిజంగా. కమల్ హాసన్ గారి యాక్టింగ్, నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారి స్టార్టింగ్లో చాలా బాగుంది. నేనైతే మాత్రం 5కి 5 ఇచ్చేస్తా, ఎందుకంటే నాకు చాలా బాగుంది. కొంతమంది పొద్దున్నుంచే ట్విట్టర్లో బాగాలేదు, ల్యాగ్ ఉంది అంటున్నారు కదా, సో ఆ ట్రోలర్స్కి ఏం చెప్తారు? ట్రోలర్స్కి అదనమాట. ఎందుకనిగో ఆది పురుషుతో ఆగిపోయాడని చెప్పారు, రాధేశ్యామ్తో రాడ్లో ఉందని చెప్పారు, సల్లార్తో సెట్కి వెళ్ళిపోయాడు అన్నారా? నువ్వు వెళ్ళిపోతావు ఇంక సెట్కి.